మూఢనమ్మకాలు కూడా ఇట్లాగే ఉంటాయి. ఏదో ఎప్పుడో ఇప్పుడు జాతకాలు తీసుకుంటాం, జాతకాలు కుదరలేదని మంచి మంచి సంబంధాలు వద్దనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఏంటి ఈ జాతకాలు? మై నేమ్ ఈజ్ బాణాల రాంబాబు. మై విలేజ్ నేమ్ ఈజ్ ఫతేపురం. మై మండల్ నేమ్ ఈజ్ నేరేడ్చల్ల. మై డిస్ట్రిక్ట్ నేమ్ ఈజ్ సూర్యాపేట. నా చిన్నప్పుడు మేము ఈ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఇమ్మంపేట అనే విలేజ్లో ఉండేవాళ్ళం. సూర్యాపేట జిల్లా కానీ సూర్యాపేట ప్రాంతం కానీ ఎక్కువ కొంచెం వెనకబడిన ప్రాంతం. అంటే ఎక్కువ స్టడీ పర్సన్స్ మా కుటుంబంలో కానీ మా పెద్దనాన్న వాళ్ళ కుటుంబాలలో కానీ మా రిలేటివ్స్లో కానీ ఎక్కువ 10th డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దానికి కారణంగా ఈ మూఢనమ్మకాలని విపరీతంగా నమ్మే ఒక ఊరిగా నమ్మే ఒక మా బంధువులుగా చాలా చలామణి అయ్యి ఉండేవాళ్ళం. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మా స్కూల్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ మధ్యలో 3 బాటల్స్ అందున ఈ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఒక్కొక్కసారి కోడిని కోసి ఇట్లా ఆడ వదిలేసి వెళ్ళిపోయేవారు. దాన్ని చూసి నేను స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు నాకు జ్వరం వచ్చేది. ఎందుకనంటే ఈ దెయ్యాలు, భూతాలు, ఈ చాదవాళ్ళు అనేవి ఉన్నాయని మా బంధువులు కానీ మేము కానీ మా ఊరోళ్ళు కానీ కొంచెం బలంగా నమ్మేవాళ్ళం. ఆ చుట్టుపక్కల సూర్యాపేట జిల్లా ఏరియా కూడా చాలా బలంగా నమ్ముతుందని నేను అనుకుంటున్నా. దానివల్ల నాకు జ్వరం వచ్చేది. అట్లా ఒక 4-5 ఇన్సిడెంట్స్లలో జ్వరం వచ్చింది. అయితే ఒకసారి ఏమైందనంటే నాకు బాగా కడుపు నొప్పి లేచింది. అన్నం అరగక కడుపు నొప్పి లేచిందని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. కడుపు నొప్పి లేస్తే బాగా కడుపు నొప్పి లేస్తుందని మా అమ్మ టాబ్లెట్ కూడా వేయకుండా ఈ మన మంత్రం చెప్తే తగ్గుతుందని ఒక మంత్రం దగ్గరికి తీసుకెళ్ళింది. నేను అక్కడికి వెళ్తే ఆయన మంత్రం పెడితే కొంచెం ఆయన గడ్డ ఉండి కొంచెం బాగా మనిషి చూడడానికి కొంచెం భయస్తులాగా ఉండు. అది కొంచెం నాకు భయం అయింది. ఆయన చూసి భయం అయితే ఆయన మంత్రం పెట్టి ఇట్లా వంగబెట్టి ఒక దెబ్బ కొట్టి పోయింది పో అని అన్నాడు. ఇక నేను గట్ట ఆయన చూసి భయపడి పోయిందిలే అని అనుకున్నా. ఇంక మంత్రం పెడితే పోతుంది అన్న ఊహలనే మా ఊళ్ళు గట్ట ఉన్నారు, నేను గట్ట ఉన్నాం. తర్వాత ఇంటికి వచ్చినాం. ఆ కడుపు నొప్పి అట్నే స్టార్ట్ అయింది, అట్నే కంటిన్యూ అవుతుంది. అరే కడుపు నొప్పి లేస్తుంది, మంత్రం పెడితే పోలేదు ఏందన్న ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. దాని గురించి ఆలోచించిన. అరే పోయిందారని మమ్మల్ని అంటే మళ్ళీ పోలేదని అంటే బాగోదని పోయిందమ్మా అని చెప్పిన. అయితే ఇంకో ఇన్సిడెంట్స్ ఏం జరిగిందని అంటే ఒకరోజు మార్నింగ్ నేను స్కూల్ ఎగ్గొడదామని డిసైడ్ అయ్యి ఒక 20-30 రూపాయలు ఇంట్లో ఉంటే తీసుకొని ఒక 2 థమ్సాపులు తాగిన. అప్పుడు వేరే కోకోలా థమ్సాప్, అది గ్లాస్ థమ్సాప్ ఉండే, అలాంటి 2 తాగిన. అది తాగడం వల్ల ఏమైందనంటే మరి ఏమైందో తెలియదు కానీ వాంతింగ్స్ బాగా అయినాయి. వాంతింగ్స్ అయ్యి మొత్తం కళ్ళు తిరిగి మన రోడ్డు పక్కన లెట్రూమ్ కానీ వెళ్ళి రోడ్డు పక్కన పడిపోయినా. పడిపోయి అసలు నేను ఎప్పుడు పడ్డానో గట్రా నేను గట్రా మర్చిపోయి మా వాళ్ళు ఎవరో చూసి మా అమ్మ నాన్నలకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను ఇంటికి తీసుకుపోయి చేసి అసలు వీనికి ఏమైంది, నేను బడికి పోయింది అనుకున్నా అని వాళ్ళు అనుకుంటారు. ఏమైందిరా నీకనంటే నేను గట్ట ఏమైందో నేను బడికి పోదామని అనుకున్నా. మరి ఇట్లా థమ్సాప్ తాగినా తర్వాత ఇటు వచ్చి ఇట్లా పడిపోయినంటే వీనికి ఏదో శాదవాడు జరిగింది అన్న ఆలోచనలో వాళ్ళందరూ ఇక పడిపోయి ఇక మళ్ళీ ఒక మంత్రగాన్ని పిలిపించి మా చుట్టుపక్కల వాళ్ళని ఎవరినో ఫోన్ చేసి మన ఇట్లా చేతులు వేసి అంజనం వేసి చూడడం అలాంటిది జరిగింది. ఒకటి జరిగితే వాళ్ళు ఇట్లా చూసి ఈ అబ్బాయికి వేరే పెద్ద దెయ్యం పట్టింది, ఈ దెయ్యం అనేది వీడిని తీసుకెళ్ళి వీడిని చంపుదామని చూసింది, కానీ ఎట్నో కొంచెం మిస్ అయ్యిండు ఇట్లా అని వాళ్ళు చెప్పేవరకు ఇక మా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఇది చేసిరు. సరే ఆ దెయ్యాన్ని పట్టేస్తున్నా చేసినా అయిపోయిందని చేసారు. అదొక ఇన్సిడెంట్ జరిగింది. నేను అనుకున్నా కదా కొంచెం నాకు నమ్మబుల్గా అయింది. అమ్మ నేను నిజంగానే బడికి పోవాల్సిన వాడిని, ఇటెందుకు వచ్చినా అదెందుకు చేసినా ఇదెందుకు చేసినా అని కొంచెం నమ్మబుల్గా అయింది. కానీ ఒక్కొక్కసారి నాకు ఏమనిపించేది అంటే కొంచెం అంత నమ్మాల్సిన అవసరం ఏమి లేదనుకుంటా అని అనిపించేది. కానీ మళ్ళీ భయం అయ్యేది, ఈ నమ్మకుండా ఉంటే బాగోదు అన్న ఉద్దేశంతో భయం అయ్యేది. ఏమైనా దెయ్యాలు గట్రా భర్త ఏమో నమ్మకపోతే మనల్ని వచ్చి ఈ దెయ్యాలు ఉన్నాయని అనుకోవాలి అని అట్లా కొంచెం డిసైడ్ అయినా. ఒకసారి కొంచెం నా లైఫ్ని కొద్దిగా అంత టర్న్ చేసింది ఏంటంటే మా స్కూల్లో ఇమ్మంపేట స్కూల్ అని ఉంటుంది సూర్యాపేట దగ్గర. అక్కడ జన విజ్ఞాన వేదిక అనే వాళ్ళు నా 7th క్లాస్లో వచ్చారు. 7th క్లాస్లో వచ్చి వీళ్ళు ఎవరనంటే జన విజ్ఞాన వేదిక ఇట్లా అని వాళ్ళు చెప్తే కొన్ని ఇలా మ్యాజిక్ షో లాంటివి చేశారు. కొంచెం మ్యాజిక్ షో అర్థం కాలేదులే కానీ కొన్ని మాటలు అర్థమైనాయి. దెయ్యాలు అనగానే నేను కొంచెం అలర్ట్ అయినా, ఆ దెయ్యాల గురించి చెప్తుర్రేందని. ఆ దెయ్యాల గురించి చెప్తూ 2 రోజులు 3 రోజులు అయిపోయింది. 4వ రోజు నాకు
మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూసిర్రా అని అంటే మేము కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది చేతులు ఎత్తలేదు, ఇట్లా జరిగిపోయింది. అయితే ఈ దెయ్యాలు భూతాలు ఇవనేవి ఉండవు అని ఇట్లా చెప్పిండు. కొంచెం నమ్మశక్యం కాలే. మన చుట్టుపక్కల గట్ట మంత్రగాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, చాదపాలు చేస్తారు అని కొంతమంది ఉంటారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఈ దెయ్యాలు భూతాలు అనేవి ఏమి ఉండవు. ఇది మొత్తం మాయ. మన తల్లిదండ్రులు మన మీద ఇట్లా దెయ్యాలు భూతాలు ఉన్నాయని మనల్ని భయపెట్టడానికి ఇట్లా వాళ్ళ నమ్మకాలని మనం చేస్తారు. కొంచెం మనం చదువుకుంటున్నాం కాబట్టి కొంచెం మనం తెలివిగా వ్యవహరించి మనం ఇలాంటి నమ్మాల్సిన అవసరం లేదు అని అన్నారు. నాకు ఎందుకో నేను అప్పుడప్పుడు నా మనసులో ఇది అన్నది నిజమా, దీనికి తగ్గుతుందా, నేను ఎప్పుడైతే నాకు కడుపు నొప్పి లేచినప్పుడు తను మంత్రం పెడితే తగ్గని అన్నప్పుడు అప్పటి నుంచి కొంచెం నాకు నమ్మబుద్ధి కావట్లే. ఇక దానికి తోడు ఏంటంటే నేను కొంచెం నార్మల్ స్టూడెంట్ని స్కూల్లో 6th 7th 5th క్లాస్లో నార్మల్ స్టూడెంట్ని. దీనికి తోడు ఏంటంటే నేను ఎప్పుడు ఫస్ట్ రావాలనే ఆశ నాకు బలంగా ఉండేది. ఫస్ట్ రావాలి అన్న కోరిక కానీ ఆశ కానీ బలంగా ఉండేది. కానీ నేను రాలేకపోయేది. మరి దేనివల్ల కానీ బాగానే చదివేది చేసేది, కానీ నాకంటే ముందు ఒక 4-5 బాగా చదివేది, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేది. దానివల్ల నేను అప్పుడు మేము ఫస్ట్ 7th క్లాస్ వరకు హిందువులం. ఈ హిందూ దేవుని కాడికి పోవడం, శనివారం పోవడం, అమ్మగడ్డ శనివారం పూజలు గట్ట చేస్తుంటే కొబ్బరికాయ కొట్టడం, వాళ్ళొక కొబ్బరికాయ నేను కొబ్బరికాయ కొట్టి అది తినడం, ఇట్లా మంచిగా జరిగేది. అయితే నేను ఎప్పుడు కోరుకున్నా కానీ ఈసారి ఫస్ట్ రావాలి అని కోరుకునేది. కానీ నేను ఎప్పుడు కోరుకున్నా కానీ ఫస్ట్ రాకపోయేది. ఇక అప్పుడు నాకు కొంచెం వ్యతిరేకత మొదలైంది. అసలు నేను ఎప్పుడు కనీసం ఒకసారైనా కాకపోయినా ఒకసారైనా కానీ ఫస్ట్ ఎందుకు రాలేదు, మనం అంత అంటే మనం మొక్కితే ఫస్ట్ రాము అన్న ఆలోచన నా విధంలో వచ్చింది. తర్వాత నా 7th క్లాస్ నుంచి మేము వేరే ఊరు షిఫ్ట్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఈ హిందూ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాం. పూర్తిగా హిందూ నుంచి హిందూ మతంలో మనకి ఏం సక్సెస్ఫుల్ కావట్లేదు అన్న ఉద్దేశంతో క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ మతంలో కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా నేను గట్రా క్రిస్టియానిటీగా మన చర్చికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడిని, వస్తుండేవాడిని, స్కూల్కి వెళ్ళడం చేయడం ఇట్లా జరుగుతూ ఉండేవి. క్రిస్టియానిటీని అంటే కొద్దిగా మనసులో ఎక్కడో ఉండేది, ఇది ఇంత నమ్మాల్సిన అవసరం లేదు అనేది. కానీ అమ్మ నాన్న వల్ల ఏంటంటే కొంచెం చర్చికి వెళ్ళేది, డైలీగా చర్చికి రమ్మని వాళ్ళు ఫోర్స్ చేసేది, మనం చర్చికి వెళ్ళేది. ఆ చర్చికి వెళ్తే నాకు అస్సలు వినబుద్ధి అయ్యేది కాదు. వాళ్ళు ఇది చెప్పి అది చెప్పి వినబుద్ధి అయ్యేది కాదు. కాకపోతే అప్పటికే వినకుండా ఉంటే ఏమైందనంటే మళ్ళీ ఏమైనా దేవుడు మన మీద ఏమైనా పగబట్టి మనల్ని ఏమన్నా నష్టాలకు గురి చేయడం, లేకపోతే ఇలాంటి ఏమైనా చేస్తాడన్న భయంతో మాత్రం కంపల్సరీగా వెళ్ళేది. అట్లా వెళ్తూ నాకు చిన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వడంతో ఏమైందనంటే నా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది 2012లో. మా కుటుంబానికి అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు షిఫ్ట్ కావడానికి గట్ట కారణం మన ఈ షాదబాడు ఎవరు చేశారన్న ఉద్దేశంతో షిఫ్ట్ అయ్యారని నాకు తర్వాత అర్థమైంది. అయితే ఆ షిఫ్ట్ అయిన తర్వాత ఒక మంత్రగాన్ని పిలిపించి ఆ మంత్రగాని తోటి మొత్తం బాగా చేపిద్దామని ఇంట్లో మొత్తం అలాంటివన్నీ చేసి కుంకుమ పసుపు మొత్తం ఇలాంటివి చేసారు. ఆయన వచ్చేసి 30,000 ఫస్ట్ 30,000 ఒప్పుకుండు. 30,000 కాదు మేము ఇవ్వలేమనంటే 20,000 రూపాయలకు ఒప్పుకుండు. మొత్తం చేసిండు. ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఇవన్నీ నేను కంప్లీట్గా తీసేస్తున్నాను అన్నాడు. ఆయన పోయిన తర్వాత ఇక సేమ్ అంటే ఇప్పటి నుంచన్నా కొంచెం మంచిగా ఉంటాం, ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ ఏ ఇబ్బందులు అది ఇది రాకుండా మంచిగా ఉంటామని బలంగా నమ్మి ఆయనతో చేయించుకోవడం జరిగింది. నాకు ఆల్రెడీ ఎప్పుడో కొద్దిగంతా ఇవన్నీ నమ్మొద్దన్న ఆలోచనలే ఉండేది. తను పోయిన తర్వాత ఏమైందనంటే మీకు నిజంగా కంపల్సరీగా చాదబాడు అనేది జరిగింది, మీ ఇంట్లో జరిగింది, మీకు ఆల్రెడీ ఉన్నది అని ఆయన మాటలు ఎప్పుడైతే మా అమ్మ అయినదో మా మదర్కి ఏమైందనంటే కొంచెం ఆమె సిక్ అయ్యి నిజంగా ఇలాంటిది ఏదో ఉండుంటుంది అని సిక్ అయ్యి ఆమె హెల్త్ పరంగా ఇంకా కొంచెం డ్యామేజ్ అయ్యేమైందనంటే విజయవాడ హాస్పిటల్లో ఒక 20,000 రూపాయలు, ఈయనకి 20,000 ఇచ్చింది కాక అదనంగా ఇంకొక 20,000 రూపాయలు మేము సొంతంగా మా డబ్బులు ఖర్చు అయింది. అప్పుడు నేను బలంగా అనుకున్నది ఏంటంటే నా ఇంటర్మీడియట్లో ఇదన్నదే ఒకవేళ నిజంగా చాదబాళ్ళు ఇలాంటివి అనేవి జరిగితే ఆయన అంత మంత్రాలు చేసి దాదాపు 2-3 గంటలు ఆయన ఏదో చేసిండు, దీంతో కంప్లీట్ కావాలి. కానీ మళ్ళీ మా మదర్ సిక్ అయ్యి మళ్ళీ ఆమె పోయి అక్కడ ఉంటే ఆయన ఏమంటాడు, మళ్ళీ ఫోన్ చేసి మేము అప్పుడప్పుడు ఏంది ఇట్లా అవుతుంది, మా మదర్ సిక్ అవుతుంది ఇట్లా అంటే మీకు చేసింది బలంగా చేసింది, ఎమ్మటే పోవాలంటే పోదు, మళ్ళీ ఇంకొక కార్యక్రమం ఇంకోటి పెడదాం, ఇంకో పూజ కార్యక్రమం పెట్టి దాన్ని క్లియర్ చేసేటట్టు చేద్దాము అని అనే వరకల్లా ఇంకా నేను నమ్మలే. ఇక
నా ఫోర్స్ తోటి ఇక వద్దని క్యాన్సిల్ చేపించి మా మదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెకు చూపెట్టి తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఇక ఆమె క్లియర్ అవ్వడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ నుండి నేను పూర్తిగా ఇక వీటిని నమ్మొద్దు అన్న ఆలోచన ఉండేది. ఇక తర్వాత నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం అవగాహన ఎక్కువ పెరిగి సమాజం పట్ల కొంచెం అవగాహన, ఈ దెయ్యాలు వీటి అవగాహన ఎక్కువ పెరిగి యూట్యూబ్లో ఎక్కువ వీడియోలు చేసేది. ఆ వీడియోలు చూడడం స్టార్ట్ చేసి తర్వాత చైతన్యం బాగా కొంచెం చైతన్యం వచ్చిన తర్వాత మన బైరి నరేష్ అన్న వీడియోలు గట్రా నేను చూడడం జరిగింది. ఒక 3 ఇయర్స్ నుంచి చూడడం జరిగింది. ఆ వీడియోలో గట్రా అన్న చెప్పే విధానం నాకు అసలు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే ఎంత క్లియర్గా చెప్తాడనంటే మామూలుగా కాదు, మస్తు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది నాకు బాగా నచ్చింది. అన్నతోటి కలవాలని అన్నతోటి ఫోన్ చేసి కలిసి మాట్లాడి అన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని విషయాలు యూట్యూబ్ల ద్వారా చేయడం కానీ ఎప్పుడు కానీ నేను కార్యక్రమాలలో పాల్గొనలేదు. తర్వాత ఎంఎన్ఎస్ గ్రూప్ అన్న ఒక 2-3 ఇన్సిడెంట్స్లలో కార్యక్రమాలలో పాల్గొన్నా. ఎంఎన్ఎస్ నుంచి నన్ను అన్న సూర్యాపేట జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అలాగే ఈ ఎంఎన్ఎస్లోనే ఉంటూ నాలాగా దెయ్యాల గురించి కానీ కొన్ని విధానాల గురించి కానీ ఆలోచించి నష్టపోయిన వాళ్ళని కొంచెం చైతన్యపరిచి సమాజానికి నా వంతుగా ఏదో సహాయం చేసి వాళ్ళని చైతన్యవంతంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎంఎన్ఎస్ దాంట్లో కంటిన్యూ చేసి సమాజాన్ని కొంచెం మేల్కొల్పాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అలాగే మీరు కూడా మీ వైఫ్ని నెక్స్ట్ టైంకి